ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ మనం ధ్యానం చేసే అంశం చూచుచున్న దేవుడు. ఆయన మనల్ని చూస్తున్నాడంట. అది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఏం చూస్తున్నాడైనా? ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే హాగరు శ్రమపడుట దేవుడు చూశాడంట. ఈ రోజున నీ జీవితంలో నీవు పడుతున్న శ్రమ, నీవు ఎదుర్కొంటున్న సమస్య, ఆ శ్రమల అనుభవంలో నన్ను ఎవరు చూస్తున్నారు, నన్ను ఆదరించువారు ఎవరు అని నీవు ఒకవేళ అనుకుంటున్నావేమో, ఈ వాక్యం నీతోని దేవుడు మాట్లాడుతున్న మాట. మన శ్రమను చూసే దేవుడు ఉన్నాడు. ఆయన హాగరు శ్రమను చూసి ఆ శ్రమలో నుంచి ఆయన విడిపించినట్లుగా ఆ లేఖనంలో రాయబడి ఉంటది. నీవు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నావు కదా, నీ శ్రమను చూసే దేవుడు ఉన్నాడు, నీ ఇరుకును చూసే దేవుడు ఉన్నాడు, నీ ఇబ్బందిని చూసే దేవుడు ఉన్నాడు. నీ శ్రమలో నుంచి ఆయన నిన్ను విడుదల కలుగు చేస్తాడు. ఈయన ఎవరు అనంటే చూచుచున్న దేవుడు. రెండవదిగా ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే లేయాని అనేకులు ద్వేషించుట ప్రభు చూశాడంట. నీవు ద్వేషించబడుట, నీవు నిందించబడుట, నీవు అవమానించబడుట ఎవరు చూస్తున్నారు? చాటుగా నిందించేవారు ఉంటారు, ఎదురుగా దూషించే వాళ్ళు ఉంటారు. అయితే లేయా ద్వేషించబడుట దేవుడు చూశాడంట. నిన్ను నిందిస్తున్నారా, నిన్ను అవమానపరుస్తున్నారా, నీ కన్నీళ్లకు కారణమవుతున్నారా? భయపడకు, అధైర్యపడకు. లేయా ద్వేషించబడుట పరమందున్నటువంటి దేవుడు చూసి ఆమె ద్వేషానికి కారణమైనది ప్రతిదిని అతను తొలగించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. నిన్ను ద్వేషించేవారు అనేకులైనా నీ పక్షమే నిలబడివాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే 38 సంవత్సరాల నుంచి రోగంతో పడి ఉన్నవాడిని ఆయన చూశాడంట. ఒకవేళ ఈ వాక్యాన్ని వీక్షిస్తూ నువ్వు ఒకవేళ వ్యాధితో ఉన్నావేమో, నీ వ్యాధిని చూసే దేవుడు ఉన్నాడు. ఆయన బాగు చేయు దేవుడు, ఆయన బాగు చేస్తాడు. ఒకటి, హాగరు శ్రమ పడుతుంటే చూశాడు. 2, లేయా ద్వేషించబడుతుంటే చూశాడు. 3, 38 సంవత్సరాల తన జీవన శైలంతటినీ రోగముతో పెట్టుకున్న వారిని చూశాడు. నీ రోగం ఆయనకి తెలుసు, నీ నింద ఆయనకి తెలుసు, నీ అవమానం ఆయనకి తెలుసు, నీ శ్రమ ఆయనకి తెలుసు, నీవు కార్చుచున్న కన్నీళ్లు ఆయనకి తెలుసు. చూచుచున్న దేవుడు ఉన్నాడు, నీ కన్నీళ్లు తొలగిస్తాడు. చూచుచున్న దేవుడు ఉన్నాడు, నీ నిందను తొలగిస్తాడు. చూచుచున్న దేవుడు ఉన్నాడు, నీ వ్యాధి తొలగిస్తాడు. కలవరపడకండి, దిగులు చెందకండి. మన కన్నీళ్లను తుడిచే దేవుడు, మన ఆక్రందను తీర్చే దేవుడు మనతో ఉండే దేవుడు. ఈ మాట విన్నావు, ధైర్యం తెచ్చుకోనండి. ప్రభు సన్నిధిలో నిర్భయులై బ్రతకండి. నా ప్రభు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఈ వాక్యాన్ని వీక్షించి నీ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏ శ్రమలో వాళ్ళు కన్నీళ్లు విడుస్తున్నారో, ఏ విషయాల్లో ద్వేషించబడుతున్నారో, ఏ మరణ పడకలో రోగాన్ని అనుభవిస్తున్నారో, వ్యాధిని తొలగించండి, నిందను తొలగించండి, అవమానం తొలగించండి. శ్రమలన్నీ తీర్చి సజీవుడైన దేవునిగా మీరు ఆ బిడ్డలకు తోడై ఉండమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ కృపావాక్యాన్ని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.